హైడ్రా రంగనాథ్‌కి హైకోర్టు మాత్రం బిగ్ షాక్‌నే ఇచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా హైడ్రా రంగనాథ్‌పై పలు కేసులు నమోదైనప్పటికీ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నామని కోర్టును ఎన్నో సార్లు నోటీసులు పంపించడం కూడా జరిగింది. కానీ ఆ నోటీసులను లెక్క చేయకుండా ధిక్కరించాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అని చెప్పేసి కూడా ఈరోజు మాత్రము హైకోర్టులో చాలా కీలకమైన తీర్పు వెల్లడించడం కూడా జరిగింది. అది తక్షణమే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని తొలగించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వార్త విన్న తర్వాత హైడ్రా కమిషనరు రంగనాథ్ మరి కోర్టును క్షమాపణలు కోరుతున్నాను కూడా చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు అయితే తీసుకోవాల్సిన తీర్పు అయితే తీసుకుంది, చేయాల్సిన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే ఇటు రంగనాథ్ మరి ఏ విధంగానైనా కోర్టును మరి ఆయన క్షమాపణ కోరి పదవిని కంటిన్యూ చేసే ఆయనకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒకవేళ పదవి నుంచి ఆయన తొలగిపోయిన తర్వాత ఆయన ఎటువంటి శిక్షలు అమలు అవుతాయి ఆయన మీద, కోర్టుని కన్విన్స్ చేసుకోవాలంటే రంగనాథ్ ఏం చేయాలి, అసలు ఆ అవకాశం ఉందా లేదా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ తిరుపతి వర్మ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి పలుసార్లు కూడా ఇక్కడికి రావాలి, హాజరు కావాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది, తన మీద ఉన్న కేసులను పట్టి కూడా. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంగనాథ్ అయితే కోర్టులో హాజరు అవ్వలేదు, కోర్టుని ధిక్కరించాడని అనుకోవచ్చు. అంటే తనకి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు తన మీద హైకోర్టు? భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు తుది తీర్పుని ఎవరైనా కానీ గౌరవించాల్సిన, ప్రభుత్వ అధికారైనా సివిలియన్ అయినా ఎవరైనా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపైన వాళ్ళు చేసే పనులు క్వశ్చన్ చేసేది మాత్రం ఓన్లీ హైకోర్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళ నిర్ణయాన్ని, హైకోర్టు నిర్ణయానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. దీన్ని మేము హర్షించుతాం. ఎందుకంటే ఒక అధికారి పైన ఈ విధంగా చేయడం కూడా హర్షించదగినది. ఎందుకంటే ఒక 63 సార్లు ఆయన కోర్టుకు హాజరు కాకుండా, 63 సార్లు నిర్ణయం తీసుకోకుండా 63 సార్లు అట్లా చేయడం వల్ల ఆ నిర్ణయం అనేది చాలా మంచి ఎందుకంటే ప్రజలకు కూడా కోర్టుల పైన ఒక నమ్మకం కలుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆయన నిజాయితీ గల ఆఫీసర్ కావచ్చు, సో ఇంకోటి కావచ్చు వేరే విషయం అది. బట్ ఏంటంటే కోర్టుకు 63 సార్లు సమన్ పంపించినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిన బాధ్యత ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పైన ఉంటుంది. సో ఈ విధంగా మేము హైకోర్టు యొక్క నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. న్యాయవాది, ఎందుకంటే చట్టం పైన ప్రజలకు కానీ, న్యాయవాదులకు కానీ, అందరికీ ప్రభుత్వ అధికారులు కానీ ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఈరోజు ఇంకా నిలిపిందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ మరి హైడ్రా రంగనాథ్కి ఆయన అంటే ఇప్పుడు పదవి నుంచి తొలగించమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది, కానీ కోర్టును కన్విన్స్ చేసుకోవడానికి తనకు ఛాన్సెస్ ఉన్నాయంటారా? కోర్టు ఆయన పదవి అంటే హైడ్రా కమిషనర్గా తీసేయమన్నారు. కానీ సో ఆయన ఏంటంటే తర్వాత అఫిడవిట్లో చెప్పారు, నన్ను క్షమించండి, ఎందుకంటే నా యొక్క ఇది హైడ్రా అనేది కొత్తగా ఏర్పడిన సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఏర్పడిన సంస్థ. ఎందుకంటే చాలా నిర్ణయాలు, ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ నిర్ణయం తీసుకొని ఒక మంచి జరగడం కోసం, కార్యక్రమం కోసం చేస్తున్న దాంట్లో కొంత సమయం వల్ల కోర్టుకు హాజరు కాగలేకపోవచ్చు. అదేంటంటే డిపెండ్ ఆన్ టైం అది. సో ఏది ఏమైనా కానీ కోర్టుకు సమయం ఇవ్వాల్సిందే, కోర్టుకు సమాధానం చెప్పాల్సిందే. సో దీనివల్ల ఆయన యొక్క పోస్ట్ను పోలేదు, ఎందుకంటే ఆయన నుంచి చేంజ్ చేయమని, అక్కడ నుంచి చేంజ్ చేయమని చెప్పారు. సో కొత్త కమిషనర్ను అపాయింట్ చేయండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి మేము మీడియా ద్వారానే విన్నాం మేము. సో ఇక్కడ ఏమైందంటే, సో దీని తర్వాత ఏమైందంటే అఫిడవిట్ ఇచ్చారు, నాకు క్షమించండి, ఎందుకంటే నాకు సమయం భావం వల్ల కొంత నిర్ణయం వల్ల నేను రాలేకపోయినా, సో క్షమించండి, నెక్స్ట్ టైం అట్లా జరగదని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తుది నిర్ణయం అనేది మళ్ళీ హైకోర్టు మీదనే, హైకోర్టు ధర్మాసనం పైన ఉంటుందని చెప్పి మేము భావించవచ్చు. అంటే ఏ రకంగా కూడా ఇప్పుడు హైకోర్టుని రంగనాథ్ గారు ఆయన కన్విన్స్ చేసుకోవచ్చు, ఒకవేళ సుప్రీంకోర్టుని ఏమన్నా ఆశ్రయిస్తే మళ్ళీ పదవి కంటిన్యూ అయ్యే అవకాశం? అంటే హైకోర్టులో కూడా మళ్ళీ తన పైన బెంచ్ ఉంటుంది. సో అక్కడ కూడా అడిగి, ఎందుకంటే అంటే ఇక్కడ ఏమైంది అంటే కాలయాపన అనేది ఆయన సమయానికి అందలేదు, సమయానికి ఆయన కోర్టుకు టైం ఇవ్వలేకపోయిండు. సో దానివల్ల ఏంటంటే కొంచెం డిలే జరిగింది, రాలేకపోయిండు. సో దానికి క్షమాపణ కోరుతూ ఒక అప్డేట్ ఇచ్చారు, నెక్స్ట్ టైం ఇట్లా జరగదు, నెక్స్ట్ టైం నేను ప్రతి నిర్ణయాన్ని మీ నిర్ణయాన్ని మేము శిరసావహిస్తామని చెప్పి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో తుది నిర్ణయం అనేది, అప్పీల్ అనేది కోర్టు నిర్ణయం ప్రకారం ఉంటుంది. దీనికి సుప్రీంకోర్టు వరకు వాళ్ళకి వెళ్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ కూడా ఏవైతే ఉంటారో ఆ గవర్నమెంట్ కూడా ఆ యొక్క హైకోర్టు యొక్క ఉత్తర్వులను శిరసా వహించాల్సి వస్తుంది. ఎందుకంటే
హైకోర్టే మాకు తుది నిర్ణయం. సో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కూడా తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 63 సార్లు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 63 సార్లు కూడా తను హాజరు అవ్వకపోవడం ఒక నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా భావిస్తుంది కోర్టు అనే విధంగా కూడా ఇప్పుడు వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. మరి ఒకవేళ ఆయన ఇప్పుడు క్షమాపణ కోరాడు కాబట్టి హైకోర్టు ఏమన్నా క్షమించే ఆ దిశగా ఏమన్నా కనిపిస్తుంది? క్షమించే అవకాశాలు ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ జడ్జి నిర్ణయం. అది ఎందుకంటే మనం ఆ హైకోర్టు జస్టిస్ నిర్ణయం అది. ఆ నిర్ణయం ఎందుకంటే ఇది కొత్తగా మనం ఇంతకుముందు చెప్పినట్టే కొత్తగా ఏర్పడ్డ సంస్థ. ఆ సంస్థలో కొన్ని సమయాభావం వల్ల కొన్ని చేంజెస్ ఉండడం వల్ల హాజరు కాలేకపోవచ్చు. కానీ హాజరు కాకపోవడం అనేది తప్పే, 100% ముమ్మాటికి తప్పే. సో దీని ఏంటంటే నేను హాజరు కాలేకపోయినా సో దీనివల్ల నా తప్పిదం జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకున్నారు కాబట్టి దాని నిర్ణయం కూడా ధర్మాసనమే ఆలోచిస్తుందని చెప్పి మేము భావించవచ్చు. చేసే అవకాశం ఉంటుంది. సస్పెండ్ అనేది కాదు, సస్పెండ్ ఇక్కడ ఇవ్వలేదు. మీరు కమిషనర్ చేంజ్ చేయమని చెప్పి యాజ్ పర్ మేము సోషల్ మీడియా ద్వారా విన్నాం, చేంజ్ చేయమని చెప్పారు. సో దాని తర్వాత ఏమైంది అంటే అఫిడవిట్ వేసారు, నేను నెక్స్ట్ టైం ఇట్లా జరగనియను. సో సమయాభావం వల్ల మాకు కొత్తగా ఏర్పడ్డ సంస్థ కాబట్టి ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు సమయం ఇవ్వండి అని చెప్పి సమయాన్ని కోరిండు. ఆ సమయం ప్రకారం వాళ్ళకు ఆ సమయం ఇచ్చే అవకాశం ఉంది. ధర్మాసనం కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల దీనికి ఏమైనా నష్టం అవి జరిగితే దానివల్ల కూడా కోర్టు నిర్ణయించే అవకాశం ఉంటుంది. తుది నిర్ణయం కోర్టే కాబట్టి ఒకవేళ ఈయన కోరిన క్షమాపణని కోర్టు దృష్టిలోకి తీసుకొని ఒకవేళ దాన్ని కన్సిడర్ చేయకపోతే పదవి నుంచి తొలగిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఆయనకు ఏ సెక్షన్ల ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకునేవారు? చర్యలు అనేది కోర్టు నిర్ణయమే తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ చర్యల గురించి ఏం మాట్లాడలేదు. కమిషనర్ మాత్రం చేంజ్ చేయండి. సో కమిషనర్ పోతే ఇంకో కమిషనర్ వస్తారు. సో ఈ కమిషనర్ ఎందుకంటే ఇది ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వానికి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఆదేశానుసారం ఇతన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కమిషనర్ వస్తారు, యథావిధిగా హైడ్రా పనులు జరుగుతాయి. సో హైడ్రా అనేది డెఫినెట్లీ ఉంటుంది. హైడ్రా కమిషనర్ మాత్రం చేంజ్, ఎందుకంటే కమిషనర్ పదవి అనేది అది ఎల్లకాలం ఉండేది కాదు, అది ఒక టర్ము. సో ఆ టర్మ్ లోపల ఈ టర్మ్ ఆల్రెడీ 3-4 years అవుతుంది. సో దానివల్ల కూడా ఏమైనా పని ఒత్తిడి ఉండొచ్చు, దానివల్ల కూడా ఏమైనా జరగవచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం అనేది హైకోర్టు నిర్ణయాన్ని ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పండి, ఎందుకంటే హైడ్రా రంగనాథ్ గారు ఇప్పుడైతే పదవి నుంచి తొలగించాలి హైడ్రా కమిషనర్గా అని చెప్పేసి హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా కూడా ఈ నిర్ణయం అమలైతే కనుక ఒకవేళ హైడ్రా రంగనాథ్ గారికి తన మీద ఏ కేసులు అయితే నమోదయ్యాయో ఆ కేసుల ప్రకారంగా తనకు శిక్ష పడే అవకాశం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారో వారిని తప్పించడానికే కానీ వారి మీద యాక్షన్ తీసుకోవడానికి హైకోర్టు ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదండి. అట్లా జ్యుడిషియర్ని బ్లేమ్ చేయడానికి లేదు. వాళ్ళు ఏంటంటే వారి ప్లేస్లో ఇంకోవారు అపాయింట్ అయ్యే అవకాశం ఉంది తప్పిస్తే ఇంకొక ఇన్సిడెంట్ జరగడానికి లేదు. వాళ్ళు ఆల్రెడీ అఫిడవిట్ సబ్మిట్ చేసారు, మా వల్ల కొద్దిగా డిలే అయిందని. ఇట్ విల్ టేకింగ్ ఏదైతే యాక్షన్ తీసుకోవాలో హైకోర్టు కెన్ టేకింగ్ అని. అంటే కోర్టు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది ఈ క్షమాపణని అని అనుకుంటున్నాను. అది మేబీ మే నాట్ బి, అందుకని మనం చెప్పలేం కదా, అది కోర్టు నిర్ణయం, కోర్టుదే తుది నిర్ణయం అండి. ఓకే చూసాం కదా, ఎందుకంటే హైకోర్టుకి రంగనాథ్ మరి క్షమాపణ కూడా కోరాడు, మా వల్ల డిలే అయ్యింది, నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాము అని చెప్పేసి కూడా రంగనాథ్ కోర్టుకి క్షమాపణ కోరడం జరిగింది. కాబట్టి హైకోర్టు ఇది కూడా దృష్టిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ టైము వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో హాజరయ్యారు అని అంటే కనుక ఆ ఛాన్స్ ఇవ్వచ్చు మేబీ హైకోర్టు అనేది కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇవ్వకుండా తనని పదవి నుంచి గనక తీసేసి ఆ పదవిలో వేరే వాళ్ళని పెడితే ఆ తర్వాత తన మీద ఎటువంటి కేసులు అయితే నమోదయ్యాయో చెరువులకు సంబంధించి ఆ కేసుల విషయంలో మళ్ళీ కోర్టు ఇంకో తీర్పుకు కూడా మళ్ళీ అవకాశం ఉంది ఖచ్చితంగా. అప్పుడు ఏ సెక్షన్ల ప్రకారం తనకు ఎటువంటి శిక్ష పడవచ్చు అనేది అప్పుడు క్లియర్గా కోర్టే నిర్ణయిస్తుంది. కాబట్టి అప్పటి వరకు అయితే వేచి చూడాలి మరి ఏం జరగబోతుందని. ఎందుకంటే మన నాంపల్లి కోర్టును హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్షమాపణ అడిగాడు కాబట్టి హైకోర్టు కూడా ఏమన్నా క్షమా గుణంతో కూడా అతన్ని మళ్ళీ ఒక అవకాశం ఇవ్వచ్చు అనేది ఒక చిన్న ఆశ అయితే ఉంది ఆయనకి అనేది తెలుస్తుంది. కానీ హైకోర్టుకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 63 సార్లు ఆయన నిర్లక్ష్యం చేశాడు, ధిక్కరించాడు హైకోర్టు నిర్ణయాన్ని, హైకోర్టు పిలుపుని. కాబట్టి మరి హైకోర్టు కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని పదవి నుంచి తనను తొలగించవచ్చు. తర్వాత తన మీద ఎటువంటి యాక్షన్లు తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి హైడ్రా రంగనాథ్ గారు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు, కోర్టు ఆయన మీద ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.